హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ మీద ఎందుకని పర్టికులర్గా ఒక పగబట్టినట్టుగా టార్గెటెడ్గా కొన్ని వ్యాఖ్యలు చేయటం అనేది ఫస్ట్ నుంచి చూసాం. అంటే టీడీపీతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, సిపిఐతో కావచ్చు, సిపిఎంతో కావచ్చు, లేదంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీతో కావచ్చు, మిగతా ఏ పార్టీలతో దేశంలో లేనటువంటి ఒక విభేదాన్ని, అంటే ఒక ఇష్టం లేని తత్వాన్ని ఎందుకని వైసీపీ మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే చూపిస్తూ వచ్చారు అనేది చాలామందికి అర్థం కాల. ఎందుకు అంటే ఈ ఒక్క వీడియో చాలు వైఎస్ఆర్సీపీ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి, ఇవన్నీ చాలా క్లారిటీగా చెప్పేటువంటి పని మీకు చెప్పచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ నరాల్లో డబ్బు కోసం తప్ప సమాజంలో వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు. ప్రజల పరిస్థితులు కానీ, ప్రజల గురించి ఏదన్నా మంచి చేయాలనేటువంటి ఇది కానీ వాళ్ళకి అవసరంలా. కుట్రలు కుతంత్రాలతో కొన్ని వేల కోట్లు దారుణంగా దోచుకోవటం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. దానికి అడ్డొస్తే ఎవరినైనా సరే, ఏ రకంగా అయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, దారుణాతి దారుణంగా వాళ్ళని హింసిస్తారు అనడానికి ఈ కారణం చెప్పచ్చు, చూపిస్తాను కూడా. మనకు తెలుసు పూనం కౌర్ గారికి సంబంధించినటువంటి మాటలు అవి గతంలో చాలా వచ్చాయి. అసలు ఎందుకు ఈవిడ ఇలా మాట్లాడుతుంది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఆవిడ చెప్పింది నిజమని కొంతమంది మాట్లాడుకునేవాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు అనేది కొంతమంది వాదన అలా ఉండేది, చాలా మందికి జన సైనికులకి కావచ్చు, మనలాంటి వాళ్ళకందరికీ కూడా. బట్ ఆవిడ చెప్పేదంటూ ఏంటో ఏదో 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 ఉంది అని చెప్పేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్ది 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 చాలామంది, కొంతమంది సైకోగడ కూడా ఉంటాడు ఒకడు, ఆ ప్రశ్న అనే పుండాకూర గదవ, ఆ పుండాకూర గడికి నిజంగా చెప్పాలంటే వాడు చూసుకోవాలి. ఇలాంటి వీడియో ఏదన్నా మాట్లాడే ముందు నిజమేంటో తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే ఉంటుంది కాలం. ఆ కత్తి మహేష్ గడు ఎలా పోయాడో మనందరికీ తెలుసు. కర్మ అంత ఈజీగా వదలదు. ఇకపోతే అసలు పూనం కౌర్ గారు ఏం చెప్పారో ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత నిజంగా చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీని ఏం చేసినా పాపం లేదు అనుకునే మాట మీరు అనకపోతే చూడండి. ఒకసారి వినండి కొంచెం, అంటే ఎక్కువ వినిపించలేను, చదివి వినిపిస్తాను. పోసాని గారి ప్రెస్ మీట్ అప్పట్లో పెట్టి ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు కదా, అది మనిషా లేదా ఇంకొకటా అనేది చాలా మందికి డౌట్ వచ్చింది ఆ టైంలో ఆ మాటలు మాట్లాడినప్పుడు. కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టి అలా ఏడు పెడితే మాట్లాడకుండా ఉన్నా హ్యాపీలీ మీ మ్యారేజ్ ఎక్కడ జరిగి ఉండేది, అన్నెసరీ న్యూస్ విని ఆయన డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేవారు. అంటే అక్కడ బాగుండేది. ఇప్పటికే వాళ్ళ ఫాదర్ లేరు, ఎవరో పూనం కౌర్ వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదరే చూసుకుంటూ వస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత నాకుంది నమ్మకం, నాకుంది. నేను మొత్తం చూపించలేను, కాపీరైట్ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు చదివి అయితే వినిపిస్తాను. ఒకసారి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చాలా క్లారిటీగా వినండి. కడప వ్యక్తులు నన్ను బెదిరించారు, పోసాని వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. టాలీవుడ్ నటి పూనం కౌర్ తాజాగా చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, పోసాని కృష్ణమురళి అనే ఒక స్టూపిడ్ ఫెలో, చెప్పాలంటే అసలు మనిషి జాతికి అసలు పుట్టాడా, అసలు ఏం మనిషో, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో, ఎవరెవడో వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పి ఎవడెవడో ఏదో మాట్లాడితే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారు చేపించారన్నట్టుగా ఏదో గాలి మాటలు మాట్లాడి ఎటువంటి ఎవిడెన్స్ ఉండవు మన దగ్గర, వాడి దగ్గర అంతకు మించి ఏమి ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనేయాలి. వాళ్ళ పిల్లల్ని నీచాతి నీచంగా, అసలు మనిషి పుట్టాడా అనుకునేటువంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తి. ఆఖరికి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ ప్రెస్ మీట్లో ఎదురుగుండా ఉన్నటువంటి జర్నలిస్టులు, కెమెరామెన్లు, ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు మనిషివేనా, ఏం మాటలయ్యా, పసిపిల్లలు ఏం చేశారయ్యా అంటే, నీకేంటి, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా అది అని రెచ్చిపోయినటువంటి కుసంస్కారి. జీవితం ఏమైందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈవెంట్ కూడా ఆ ఇష్యూలో బయటకు తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆమె తల్లి, ఎప్పటికే తండ్రి లేడు, తల్లి కూడా హార్ట్ అటాక్ వచ్చిందంట ఆ టైంలో. ఆమె పెళ్ళి కొద్ది రోజుల్లో పెళ్ళి అవ్వాల్సినటువంటి పెళ్ళి కూడా ఆగిపోయి అర్ధాంతరంగా జీవితం అంతా కూడా ఒక్కసారిగా తలకిందులు అయిపోయినటువంటి పరిస్థితి జస్ట్ ఈ ఈడియట్స్ వల్ల వచ్చింది. అర్థమైందా? ఇంకా అసలు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ గురించి కూడా చెప్పింది. కొంతమంది కడపకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడారు అంటే, తన దగ్గరికి వచ్చి ఫోన్లు చేసి ఫస్ట్ ఆఫర్స్ చేశారట. మీకు ఇంత డబ్బు ఇస్తాం, మీకు ఈ పదవులు ఇస్తాం, ఈ కాంట్రాక్టులకు ఇస్తాం, కావాలంటే
మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా చెప్పండి, ప్రచారం చెయ్యండి. మీరు ఆయన ఏదో చేసేసారనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయండి, బ్యాడ్గా చేయండి అని చెప్తే ఆమె వినకపోతే గనక బెదిరించారంట. మీ న్యూడ్ వీడియోస్ మాఫ్ చేసి, మీ ఫొటోస్ని మాఫ్ చేసి మేము సోషల్ మీడియాలో వదులుతామని చెప్పి ఎంత హీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారో ఆలోచించండి. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఆయన ఆవిడ గురించి ఎప్పుడు మాట్లాడలా, లేదంటే ఎవరిని కూడా మాట్లాడనివ్వలా. ఇంకొక విషయం నేను చెప్తాను, ఇప్పుడే కాదు గతంలో నేను మీకు ఒక వీడియో గురించి కూడా చూపించాలనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ బుద్ధి ఇది మొన్న జరిగింది, 2024 ఎలక్షన్స్ ముందు జరిగింది కదా అని చాలా మంది అనుకుని ఉండొచ్చు. ఇది ఇప్పటిది కాదు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండ్ సైకో బ్యాచ్ వీళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో ఉంది. అది మీకు ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్. ప్రెషర్ ఎవ్రీబడి ఆర్ కాలింగ్ వైవి సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితికి. అంబటి రాంబాబు అయితే మేము అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే. అన్ని ఫోన్లు ఇది వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ప్రజారాజ్యానికన్నా ముందే ఇష్యూ హీరో రాజశేఖర్ గారికి సంబంధించి కొన్ని ఏదో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన భీమవరం వెళ్ళినప్పుడు. ఆ వ్యాఖ్యలకి తోడు కొంతమంది అభిమానులు హట్ట ఏదో చేస్తే చిరంజీవి గారు వచ్చి క్షమాపణ చెప్తే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టించమని ఈ రాబొందులు ఉంటాయి చూసారా. మరి వీళ్ళకి చిరంజీవి గారి కుటుంబం ఏం చేసిందో ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ ఎంత అక్కసంటే ఒక వ్యక్తి ఆ సామాజిక వర్గం నుంచి సీఎం స్థాయి వరకు వెళ్తున్నాడంటే ఎంత దారుణంగా వాళ్ళని హింసించాలో ఆ టైంలో చేశారు. చిరంజీవి గారు చాలామంది చెప్తారు, చిరంజీవి గారు పార్టీ ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా అయిపోయిందంటే ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులు వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎన్ని రకాలుగా టార్చర్లు పెట్టారు తెలుసా. ఇంట్లో పిల్లల్ని, ఇంట్లో తల్లిని అత్యంత దారుణంగా హింసించారు. వైవి సుబ్బారెడ్డి చాలా పేర్లు కూడా చెప్తున్నారు. రాజశేఖర్, జీవిత రాజశేఖరే. వాళ్ళేం పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి మిత్రులేం కాదు, శత్రువులుగానే ఉన్నారు ఈవెన్ ఈ మధ్య వరకు కూడా. అలాంటి వాళ్ళు కూడా వైవి సుబ్బారెడ్డి, అలాగే ఎవరు అంబటి రాంబాబు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఊరుకోలేదు. మాకు ఫోన్లు చేసి మమ్మల్ని తినేస్తున్నారు అని చెప్పి. ఎందుకంత కక్ష నాకు అర్థం కాదు. ఇలా బుద్ధి ఏంటంటే వాళ్ళే ఉండాలి రాజకీయాల్లో, వాళ్ళు దోచుకోవాలి, దాచుకోవాలి. వేల కోట్లు ప్రజల సొమ్ము దోచేసుకుని 16 నెలల జైల్లో ఉన్నా సరే దాని అధికారంతో మళ్ళీ మనం చూశారుగా, మనకు తెలుసుగా 16 నెలల జైల్లో ఉన్నారనే మాట. కానీ 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి కనీసం 6 సంవత్సరాల పాటు కనీసం ఆయన కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో ఒకటి చెబుతున్నటువంటి వ్యక్తి. అంటే ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ ఎంత దారుణాలు ఎలివి జస్ట్ బయటకు వచ్చినాయి మాత్రమే. బయటకు రాని కుట్రలు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు. పవన్ కళ్యాణ్ గారి కార్లు, కాన్వాయ్లు లారీలతో, ఇసుక లారీలతో గుద్దించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి బీర్ సీసాలు, పెట్రోల్ సీసాలు ఇసిరేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బ్లేడ్ బ్యాచ్లు ఆయన సెక్యూరిటీకి కట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంత రాక్షసంగా ప్రవర్తించారో మాటల్లో చెప్పలేము. వీళ్ళ మనుషులేనా, వీళ్ళ మానవ మృగాల అనుకునేటువంటి పరిస్థితికి అప్పట్లో చేశారు. పైగా ప్యాకేజీలని, తొక్కని, తోలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు రోజా గారు లాంటి వాళ్ళు. సిగ్గుండాలి మనకి. మనం ఏ బేస్లెస్ ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఒక పనిచేసినటువంటి వ్యక్తి, గౌరవంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి? మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేకుండా మనం ఏ రకంగా మాట్లాడతాం? బోల్డని మాటలు మీ మీద కూడా బోల్డని మాట్లాడారు. వాళ్ళ మీద ఎవిడెన్స్ లేకుండా మీరు అరెస్ట్ చేశారు కదా, మరి అదే పద్ధతి మీ మీద కూడా చేస్తే ఆడపిల్లని చెప్పి చాలామంది వదిలేస్తున్నారంటే. కానీ ఇదే ఆడపిల్ల మీద ఇంత దారుణంగా ప్రవర్తించారంటే మీరు ఆలోచించండి. వీళ్ళు అసలు మనుషుల, మృగాల అనుకునేటువంటి మాట అనకపోతే మీరు ఆలోచించుకోండి.